హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద టీచర్లు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో 1400 మంది పనిచేస్తున్నటువంటి టీచర్లను పర్మనెంట్ చేయాలని ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కోఆర్డినేటర్ సభ్యులు సామర్ల విజేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే కూనంనేని మరియు పలువురు నేతలు పాల్గొన్నారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేస్తామని ఇచ్చినటువంటి హామీలను ఇక మరిచారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ వారి కాంట్రాక్ట్ అంటే లెక్చరర్సే కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వ్యవస్థ అంటే మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే వెట్టి చాకరీ చేస్తే వాళ్ళ పైన కేసులు పెట్టేటువంటి చట్టం ఉంది. ఇప్పుడు మీతో వెట్టి చాకరీ చేయిస్తుంది ఎవరు? ప్రభుత్వాలే చేయిస్తున్నాయి. అంటే చట్టబద్ధంగా వెట్టి చాకరీని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాల పైన ఇవాళ కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. యూనివర్సిటీ మేధావులను తీర్చిదిద్దే యూనివర్సిటీలే సమాన పనికి సమాన వాదనం లేకుండా శ్రమ దోపిడీకి గురవుతుంటే న్యాయం ఇంకెక్కడ ఉంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా అనేక రాష్ట్రాలు మన దగ్గర కూడా జూనియర్ లెక్చరర్కు రాష్ట్ర ప్రభుత్వం 18 చేసింది. అదేవిధంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేశారు. గతంలో టీచర్లను కూడా పర్మనెంట్ చేశారు. పార్ట్ టైం టెంపరీ వాళ్ళందరూ కూడా ఒక యూజీసీ నిబంధన అనే సాకుతోటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ జీవితాలతో చెలగాట మారుతుంది. తప్పనిసరి పార్లమెంట్ నిలదీస్తా.